హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పటివరకు నా వీడియోస్ చూసి నచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేశారు. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకా నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి. ఇలా చేయడం వల్ల నా ఛానల్ అనేది ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది. సో ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ ఆర్ ఫాలోవర్ అండి అడిగారు, మీ దగ్గర డబ్బులు అయితే పక్కన కామెంట్ కూడా యాడ్ చేస్తాను చూడండి, మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి మీరు కొనుక్కుంటున్నారండి, మా దగ్గర ఉండవు కదా, సో మేమైతే గోల్డ్ కాయిన్స్ ఇలా కొనుక్కోలేమని. సో ఈ కామెంట్ చూసాకైతే ఫస్ట్ నేనైతే కొంచెం నవ్వుకున్నానండి. ఎందుకంటే చూడండి, మా దగ్గర నిజంగా డబ్బులుంటే మేము గోల్డ్ అనేది కొనుక్కుంటాం, కానీ ఇలా కాయిన్స్ అయితే కొనుక్కోం కదా. అదేవిధంగా ఇలా సేవ్ అయితే చేసుకోం కదా, ఒకేసారి అయితే అన్నీ కొనేసుకుంటాం కదా. సో సేవింగ్ అనేది మనకి చాలా యూజ్ అవుతుందండి. మీరు కామెంట్ చేశారు మా దగ్గర డబ్బులు ఉండవు అని. డబ్బులు లేని వాళ్ళైతే ఎవరు ఉండరండి. మనం రోజువారి కూలీగా వెళ్ళినా పర్ డేకి వచ్చేసి ఎలా లేదనుకున్న ఒక 500 అయినా మనం సంపాదిస్తాం కదా. సో ఇలా మంత్లీ 500 వేసుకున్నా 28 డేస్తో లెక్క పెట్టుకున్నా, లేకపోయినా 25 డేస్ వరకు అయినా 500 వేసుకుంటే 12,500 అవుతుందండి. అంటే ఖచ్చితంగా ఎలా లేదనుకున్న మంత్లో ఒక 12,000 అయితే మనం సంపాదించిన వాళ్ళు అవుతాము. సో అందులో మనం ఎలా సేవ్ చేసుకోవాలనేది ఈ వీడియో అండి. అంటే మనం కొంచెం కొంచెంగా సేవ్ చేసుకోవడం వల్ల మనం గోల్డ్ కొనుక్కుంటాం అనేది వీడియో. సో ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి 100 గ్రామ్స్ అనేది మేము ఎలా సేవ్ చేసుకోవాలని. అది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే లేదు. సో మనం సేవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు వచ్చే అమౌంట్లో కొంచెం అంటే 20% అయినా మనం మంత్లీ సేవ్ చేసుకునేలా ఉండాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు 30,000 వచ్చింది అనుకోండి, అందులో ఒక 20% లేకపోతే ఒక 10% ఇలా సేవ్ చేసుకుంటే మనం ఒక మంత్ కాకపోయినా ఒక ఇయర్కి 1 గ్రామ్ అయినా కొనుక్కోగలమండి. ఎందుకంటే ప్రజెంట్ డేస్లో గోల్డ్ రేట్ బాగా పెరుగుతుంది. చూసుకుంటుంటే ఒక 3-4 మంత్స్లోనే మన గోల్డ్ రేట్ అనేది గ్రామ్ మీద 3,000 అయితే పెరిగిందండి. ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో మిడిల్ క్లాస్ వారు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇంకా గోల్డ్ కొనడం అనేది చాలా కష్టతరం అవుతుంది. సో మన దగ్గర డబ్బులు ఉండేటప్పుడు అనవసరమైన ఖర్చులు కాకుండా ఇలా సేవ్ చేసుకొని డబ్బులు ఉండేటప్పుడు మనం కొంచెం కొంచెంగా గోల్డ్ కొనుక్కుంటే బెస్ట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే మనకి రేపు ఎప్పుడో గోల్డ్ కాస్ట్ తగ్గుతుంది, లేకపోతే ఒకేసారి గోల్డ్ కొనుక్కుంటామని అయితే అనుకోకూడదండి. ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడైతే మా పేరెంట్స్ కూడా అలానే అనుకున్నారు, గోల్డ్ ఒకసారి కొనేసుకోవచ్చులే అని. నేను చెప్పేది ఏంటంటే మనకి అమ్మాయిలు ఉన్న వాళ్ళైనా ఆడపిల్లలు ఉన్న వాళ్ళైనా లేకుండా మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద అయినా మనం గోల్డ్ అనేది సేవ్ చేసుకోవచ్చండి. మెయిన్ ముఖ్యంగా అమ్మాయిలు ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడే మనం కొనుక్కోలేము అనుకుంటే ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది కదండి. ఇప్పుడు మన అమ్మాయిలకి ఇవ్వడానికైనా లేకపోయినా మెచ్యూర్ టైంలో అయినా మనం గోల్డ్ అనేది వాళ్ళకి కొనేసి పెట్టాలి. ఆ టైంలో ఒకేసారి గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే మన గ్రామ్స్ అన్ని ఎక్కువ గ్రామ్స్ అయితే చేయించుకోలేమండి. అలా కాకుండా ఇప్పుడు గ్రామ్స్ ఆర్నమెంట్స్ మీద కొనేటప్పుడు గ్రామే కాదు విఏ ఛార్జెస్ అని కూడా పడతాయి. మనం ఇప్పటి నుంచి సేవ్ చేసుకుంటే గ్రామ్స్ అవన్నీ ఒకేసారి అక్యుములేట్ చేసుకొని మనం అయితే ఆర్నమెంట్స్ తీసుకోవచ్చు. మనకు అక్కడ విఏ మైనస్ అవుతుంది కాబట్టి మనం ఆ అమౌంట్ అయితే పే చేయ అవసరం లేదు కాబట్టి మనకి ఈజీగా ఉంటుందండి. అలా కాకుండా మనం ఒకేసారి కొనుక్కోవాలనుకుంటే, అంటే మన బాగా మనీ ఉండి మనం కొనుక్కోవాలనుకుంటే హయ్యర్ క్లాస్ వాళ్ళు కొనుక్కుంటారు కదా, అలా అయితే కొనుక్కోవచ్చండి. లేదు మేము అలా కొనుక్కోలేము అనుకునే వాళ్ళు ఇలా మంత్లీ కాకపోయినా ఇయర్కి ఒకసారైనా లేకపోతే 2-3 మంత్స్కి ఒక్కసారైనా కొంచెం కొంచెం మనీ సేవ్ చేసుకొని అట్లీస్ట్ 1/2 గ్రామ్ అయినా కొనుక్కోవడానికైతే ట్రై చేయండి. బన్ను గారు, మీరు
పెట్టారు కదా, మా దగ్గర డబ్బులు ఉంటాయి కొనుక్కుంటామని. మా దగ్గర కూడా అంత ఎక్కువ డబ్బులు ఉండవండి. ఒకవేళ డబ్బులు ఉంటే నేను ఒకేసారి గోల్డ్ కొనుక్కుంటాను, కానీ ఇలా కాయిన్స్ అయితే సేవ్ చేసుకోను కదా. ఈ సేవింగ్ పర్పస్ కూడా మాకు ఫ్యూచర్లో ఏదైనా అవసరాలు ఉన్నా మాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద ఉంటుందనే తప్ప మాకు ఒకేసారి ఏదో కొనేసుకోవాలని అయితే కాదండి. మీకు ముందు వీడియోస్లో కూడా మీరు నా ఛానల్ ఫాలో అయితే మీకు ముందు వీడియోస్లో చెప్పాను నేను ఒక పెద్ద ఆర్నమెంట్ చేయించుకోవాలనుకుంటున్నానని. సో దానికోసంగానే గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటున్నానని కూడా చెప్పానండి. కానీ నేను అదైతే 24 క్యారెట్స్ గోల్డ్కి అయితే నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద ఉంచుతాను. అలా కాకుండా నేను 10 గ్రామ్స్ కాయిన్ కూడా చూపించాను కదా, 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అని. సో అలాంటివి 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ అయితే నేను కొనేటప్పుడు నేనైతే దాన్ని నా ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను పెద్ద ఆర్నమెంట్ కొనుక్కోవాలనుకుంటే దానికోసం కొనుక్కోవడానికైతేనే సేవ్ చేస్తున్నానండి. అంతే తప్ప మా దగ్గర మనీ ఉందని ఇంకో విధంగా అయితే కాదండి. మనీ ఉండేటప్పుడు నేను ఇలా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటున్నాను. మీ దగ్గర మనీ ఉంటే మీరు గోల్డ్ మీదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే దేని మీదైనా పెట్టుకోవచ్చండి. మా దగ్గర మనీ లేవు అని అనుకోవడానికి లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనీ లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. సో మీరు ఆ కామెంట్ పెట్టేటప్పుడు నాకు కొంచెం బాధ అనిపించినా కొంచెం నవ్వు కూడా వచ్చిందండి. ఎందుకంటే నేను పెట్టుకునేది నేను కొనుక్కునేది మీకు చూపించలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. మీరు బన్ను గారు మీరు ఇంతకు ముందు కూడా క్వశ్చన్ అయితే వేశారండి, దానికి ఆన్సర్ చెప్పినట్టే ఉన్నాను. అదేవిధంగా మీరు నా ఎవ్రీ వీడియోకి అయితే కామెంట్ చేస్తారండి. ఇప్పుడు పాజిటివ్ కామెంట్లోనే చేస్తారు, ఇదైతే కొంచెం నెగిటివ్గా కామెంట్ చేసినట్టు అనిపించింది. సో దానికోసం నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. మీరు చెప్పింది అయితే నేను పాజిటివ్గానే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే ఏదైనా పిండి కొద్దే రొట్టె అంటారు కదండి. సో మనకు వచ్చే అమౌంట్ మనకు వచ్చే శాలరీ బట్టే మనం అయితే సేవింగ్స్ అనేవి చేసుకోవాలి. మనకు వచ్చే శాలరీలో మనం ఎక్కువ ఖర్చులు పెట్టుకోకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్న మనం అనవసరమైన ఖర్చులని ఆన్లైన్ షాపింగ్స్ అని ఇవన్నీ చేస్తాం కదా, వాటినన్నిటిని తగ్గించేసుకుంటే మనకు ఖచ్చితంగా ఇలా అయితే కొనుక్కోవచ్చండి. నేను ఎందుకు ఇలా కొనుక్కుంటున్నాను అనేది మీకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అదేవిధంగా మీరు కూడా ఎలా సేవ్ చేసుకోవాలని నా ఛానల్లో చాలా అయితే సేవింగ్ వీడియోస్ కానీ ఉన్నాయండి. ఒకసారి నా ఛానల్ అంతా చూసి మీరు నా ప్రతి వీడియోకి అయితే కామెంట్ చేస్తారు. సో అందుకే నేను కూడా ఈ కామెంట్ని అయితే ఇది కూడా రీసెంట్గానే వచ్చిందండి. సో దీని మీద ఇంకా వీడియోస్ ఉన్నాయి. ముందు కామెంట్స్ పెట్టిన వాళ్ళకి ఆన్సర్గా కొన్ని వీడియోస్ అయితే చేసి షెడ్యూల్లో పెట్టుకున్నాను, కానీ ఫస్ట్ అయితే దీన్ని అయితే రిలీజ్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను కొంచెం ఫీల్ అయింది, మా దగ్గర డబ్బులు లేవు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి కొనేసుకుంటున్నారని. అలా అయితే ఏమీ లేదండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో ఎక్కువ సుత్తుందని తెలుసు, కానీ నా ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెషన్ చేయడానికి ఈ వీడియో అండి. ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అవుతుందో లేదో తెలియదు, కానీ నా ఛానల్లో ముందు వీడియోస్ చూసి ఒకవేళ మీకు అవి నచ్చి మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. నాకు ఏమైనా డౌట్స్ అడగాలనుకున్నా, ఎటువంటి వీడియోస్ చేయాలనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.